హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం క్లాస్లో క్లాస్ 1 అండ్ క్లాస్ 2 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం క్లాస్లో క్లాస్ 3లోకి వెళ్దాం. క్లాస్ 1లో క్లాస్ 2లో మనం క్లాస్కి సంబంధించిన అన్ని బేసిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు మనకి టైం ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటాం. టైం ఇచ్చి యాంగిల్ని కనుక్కోమనే మోడల్స్ కూడా కొన్ని మనం చేసినాం. ఇప్పుడు వాటి కంటిన్యూషన్లో మనం చేద్దాం. ఎవరైనా ఈ క్లాస్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పనిసరిగా క్లాస్ 1 అండ్ క్లాస్ 2 కూడా చూస్తే మాత్రమే ఈ క్లాస్ అర్థమవుతుంది. మీరు ముందు ఉన్నటువంటి ఆ 2 క్లాసులను చూసిన తర్వాతే ఈ క్లాస్ చూడండి, లేకపోతే మీకు అర్థమయ్యేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మనం ఫస్ట్ వీటిలో కొన్ని బేసిక్స్ గురించి తెలుసుకుందాం. వీటిలో మనకి ఇలా అడిగే ప్రశ్నలు ఎక్కువగా మనకి 0 degrees, 180 degrees, 90 degrees ఈ మూడింటి గురించి చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా మనకి 30, 60 degrees కూడా ఉంటాయి. వాటిని కూడా మనం చివరిలో డిస్కస్ చేసుకున్నాం. అంత మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి 0 degrees, 180 degrees, 90 degrees గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 0 degrees గురించి చూద్దాం. ద బోత్ హ్యాండ్స్ టు బి కోఇన్సిడెంట్ ఆర్ టుగెదర్. గడియారంలో ఉన్నటువంటి 2 ముళ్ళు 0 degrees కోణాన్ని ఎట్లా ఏర్పరుస్తాయి అనే దాని గురించి మనం చూద్దాం. గడియారంలో ఉన్నటువంటి 2 ముళ్ళు 0 degrees కోణం అంటే దాని అర్థం ఏంటి? అది ఆ 2 ముళ్ళు ఒకదాని మీద ఒకటి ఉంటాయి అనమాట. గడియారంలో ఆ 2 ముళ్ళు ఎలా ఉంటాయి? ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే క్లాక్లో ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటాం కానీ, లేకపోతే ఇలా వచ్చినప్పుడు కానీ ఇలా ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు అలాంటి వాటి గురించి దాని గురించి ఆ క్లాక్స్లో 0 degrees ఎన్నిసార్లు ఏర్పరుస్తాయి, మనకి గడియారంలో 2 ముళ్ళు 0 degrees కోణాన్ని ఎన్నిసార్లు ఏర్పరుస్తాయి అనే దాని గురించి మనం చూద్దాం. దాంట్లో మనకు వచ్చేకి 1 అవర్లో ఒకసారి 1 అవర్లో 0 degrees ఎన్నిసార్లు ఏర్పరుస్తాం? 2 ముళ్ళు ఎన్నిసార్లు ఏర్పరుస్తాయి? ఒక్కసారి ఏర్పరుస్తాయి. 1 గంటలో ఒకసారి ఏర్పరుస్తాయి. మరి 12 అవర్స్లో ఎన్నిసార్లు ఏర్పరుస్తాయి? 1 గంటకి ఒకసారి అయితే 12 అవర్స్లో మనకి ఎన్నిసార్లు ఏర్పరచాలమ్మా? 12 times ఏర్పరచాలి. కానీ మనకి ఏమైందంటే 11 times ఏర్పరుస్తాయి. ఎన్నిసార్లు ఏర్పరుస్తాయి? 11 times ఏర్పరుస్తాయి. మరి 1 day అంటే ఏంటి? 1 day అంటే 12 hours plus 12 hours అంటే 24 hours. 1 day ఆర్ 24 అవర్స్లో మనకి 12 అవర్స్లో 11 times కాబట్టి 24 అవర్స్లో 22 times ఏర్పరుస్తాయి. కానీ మీరు ఫస్ట్లో ఏం చెప్పారంటే సార్ 1 అవర్కి 1 time, 1 అవర్కి 1 time కాబట్టి 12 అవర్స్కి 12 times ఏర్పరచాలి, 24 అవర్స్కి 24 times ఏర్పరచాలి. కానీ మీరు 12 అవర్స్కి 11 times ఏర్పరుస్తుంది కాబట్టి 24 అవర్స్కి 22 times వస్తుంది. మనకి 0 degrees అంటున్నారు. వాటి గురించి మనం చూద్దామా. వీటికి ఒక కోఇన్సిడెంట్ పాయింట్ ఉంది. అదే మనకి ఏంటంటే 11 to చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇప్పుడు సమయం ఎంత అయింది? 1 o'clock. సమయం ఎంత అయింది? 1 o'clock అయింది. 1 o'clock అయిన కాంచి ఇప్పుడు నెక్స్ట్ అవర్ చూద్దాం. ఇప్పుడు చూడండి 1 o'clock అయిన కాంచి ఎన్నిసార్లు 0 degrees ఏర్పరుస్తుంది చూడండి. అదికోండి ఇప్పుడు 0 degrees అప్రాక్సిమేట్లీ 0 degreesగా మనకు వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి 2 o'clock అయిపోయేలోపు మళ్ళీ ఇంకేమైనా ఏర్పరుస్తుందా? 0 degrees అంటే ఒకదాని మీద ఒకటి ఉంటే మనకి ఏమవుతుంది? ఆ 2 ముళ్ళ మధ్య ఉన్నటువంటి కోణం ఏమైంది? ఇప్పుడు 2 o'clock అయింది. అంటే 1 అవర్లో ఎన్నిసార్లు ఏర్పరిచింది? 1 time ఏర్పరిచింది. 1 అవర్లో 1 time 0 degrees అంటే ఒక ముళ్ళు మీద ఒకటి, ఒక ముళ్ళు మీద ఒకటి మనకు వచ్చేస్తే ఆ 2 ముళ్ళ మధ్య కోణం ఎలా ఉంటుంది? అప్పుడు మనకి 0 ఉంటుంది అన్నమాట. ఆ 2 ముళ్ళ మధ్య ఎలాంటి కోణం ఉండదు. మరి 1 అవర్లో 1 time అయితే మరికి 12 అవర్స్లో మనకి ఎన్నిసార్లు ఏర్పరచాలి? 12 అవర్స్లో ఎన్నిసార్లు ఏర్పరచాలి? 12 times. కానీ 11 times ఏర్పరుస్తుంది. 0 degrees ఎన్నిసార్లు వస్తాయి అంట? 11 times వస్తాయి. దానికి గల కారణం ఏంటో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. దీని కోఇన్సిడెంట్ పాయింట్ ఉందమ్మా. 11 to 12 ఎన్ని అవర్లు? 1 గంట. 12 to 1 hour. మొత్తం ఎన్ని? 2 hours. అంటే 11 to 1 o'clock మధ్య సమయం ఎంత ఉంటుంది? 11 to 12కి 1 hour, 12 to 1 hour, మొత్తం 2 hours. ఈ 2 అవర్స్లో మనకి 0 degrees ఎన్నిసార్లు ఏర్పరచాలి? 2 times ఏర్పరచాలి. అవునా కదా? మనం చెప్పుకున్న దాని ప్రకారం 1 అవర్కి 1 time అయితే ఈ 2 అవర్స్కి ఎన్నిసార్లు ఏర్పరచాలి? 2 times ఏర్పరచాలి. కానీ ఇక్కడ కోఇన్సిడెంట్ పాయింట్ ఒకటి ఉంది. 11 to 12, 12 to 1 ఒక్కసారి మాత్రమే 0 degrees ఏర్పరుస్తుంది. మీకు కావాలంటే చూడండి. ఇప్పుడు ఎంత అయిందన్నమాట? టైము 11 అయింది. 11 తర్వాత చూడండి, చిన్నగా గమనించండి. 11 తర్వాత మళ్ళీ కోఇన్సిడెంట్ 2 ముళ్ళు ఎప్పుడు కలుసుకున్నాయి? 0 degrees శూన్య కోణాన్ని ఎప్పుడు ఏర్పరిచినాయి? కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12 గంటలప్పుడు మనకి 0 degrees ఏర్పరిచింది. మళ్ళీ మనకి నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనకి 1 అయ్యేలోపు మళ్ళీ ఎన్నిసార్లు ఏర్పరిచినాయి చూడండి. ఇప్పుడు 1 అయినట్టే కాదా? ఇప్పుడు ఏర్పరిచిందా? లేదు.
11 to 12, 12 to 1 మొత్తం 2 hours. ఇప్పుడు మళ్ళీ 0 degrees అని వచ్చిందా? రాలేదు. ఎన్నిసార్లు వచ్చినాయి? 11 నుంచి 1 దాకా ఉన్నటువంటి సమయంలో మనకి ఎన్నిసార్లు వచ్చినాయి అమ్మా? ఒక్కసారి మాత్రం, 2 times అవ్వాల్సింది ఒకసారి మాత్రమే అయింది. నెక్స్ట్ ఇక ప్రతి ఎవ్రీ అవర్కి ఒకసారి చూడండి, 1 అయినప్పుడు 1 తర్వాత 12, 1 నుంచి 2కి వెళ్ళేలోపు చూడండి ఒకసారి కలిసింది, అవునా కాదా? మళ్ళీ చూడండి 3 o'clock నుంచి 4 o'clock అయ్యేటప్పుడు చూడండి, 2 o'clock నుంచి 3 o'clock అయ్యే సమయం మధ్య మళ్ళీ చూడండి అది అట్లా 0 degrees ఏర్పడుతుంది ఏదో ఒక పాయింట్లో. ఆ పాయింట్ మనకు కనుక్కోమంటారు ఏ టైం వద్ద. అట్లా చూడండి మళ్ళీ ఒకసారి ఏర్పడుతుంది. కాబట్టి మీ ఇంట్లో గడియారం కూడా చూడండి. కానీ 11 to 12, 12 to 1 మొత్తం 2 hours టైం ఉంటే ఈ 2 hours టైంలో ఎన్నిసార్లు ఏర్పరుస్తుంది? ఒక్కసారి ఏర్పరుస్తుంది. దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? గడియారంలో 2 ముళ్ళు 0 degrees ప్రతి గంటకి ఒకసారి ఏర్పరుస్తాయి. ప్రతి గంటకి ఒకసారి ఏర్పరుస్తాయి. గడియారంలో 2 hands ఎన్నిసార్లు, ఎన్ని టైమ్స్ అమ్మ 0 degrees యాంగిల్ ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుంది. ఎవ్రీ అవర్కి 1 time వస్తుంది. బట్ 12 hours మనకి ఎన్నిసార్లు వస్తుంది? 11 times వస్తుంది. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి? 11 to 12, 12 to 1 ఈ మొత్తం 2 hours టైంలో ఒక్కసారి మాత్రమే 12 అనే సమయం వద్ద మాత్రమే మనకి ఏమవుతుంది? 0 degrees ఏర్పరుస్తుంది. కానీ ఇంకొకసారి ఏర్పరచలేదు. ఇక్కడ కోఇన్సిడెంట్ పాయింట్ ఉంది 11 to 12, 12 to 1 ఈ 2 గంటల సమయంలో ఒక్కసారి మాత్రమే 0 degrees ఏర్పడుతుంది. కాబట్టి 12 గంటల సమయంలో మనకి మొత్తం ఎన్నిసార్లు అమ్మా? 11 సార్లు మనకి 0 degreesని ఏర్పరుస్తాయి. 11 సార్లు 0 degrees 0 degrees యాంగిల్ని ఈ గడియారంలో ఉన్న 2 ముళ్ళు ఏర్పరుస్తాయి. అప్పుడు 24 గంటలకి 1 dayకి మనకి ఎన్నిసార్లు ఏర్పరుస్తాయమ్మా? 1 dayకి 22 times, 24 times కాదమ్మా, 22 times ఏర్పరుస్తాయి. ఇది 0 degrees గురించి. దీని గురించి మీకు ప్రాక్టికల్గా కూడా చూపించాను. నెక్స్ట్ చూద్దాం. ద బోత్ హ్యాండ్స్ టు బి ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? 180 degrees సరళరేఖ కోణం. మనకి తెలుగులో అయితే సరళరేఖ, లేకపోతే 180 degrees. 180 degrees అంటే ఎలా ఉంటాయి? ఆ 2 ముళ్ళు ఇలా ఎట్లా అయినా ఉన్నాయండి, ఆపోజిట్లో ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఉందంటే ఈ 2 కూడా ఎలా ఉంటాయి? ఆపోజిట్లో ఉంటాయి. అంటే ఇటువైపు చూసినా మనకి ఏముంటుంది? 180 degrees ఉంటుంది. ఇటువైపు చూసినా కానీ 180 degrees ఉంటుంది. ఈ 2 ముళ్ళ మధ్య కోణం ఎలా ఉంటుంది? 180 degrees. ఒక ముళ్ళు ఒకదానికి ఆపోజిట్లో ఉంటే అప్పుడు మనకి వాటి మధ్య కోణం ఎంత ఉంటుందమ్మా? 180 degrees ఉంటుంది. 180 degrees. ద బోత్ హ్యాండ్స్ టు బి ఆపోజిట్ డైరెక్షన్ ఆ స్ట్రైట్ లైన్ బట్ నాట్ టు బి గెదర్. అవి లేకపోతే ఎలా ఉంటాయి? ఒక సరళ రేఖ లాగా ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉండాలి. బట్ నాట్ టు బి గెదర్. 2 కలిసి ఉండకూడదు. 2 ఒకదాని మీద ఒకటి ఉండకూడదు. ఎలా ఉంటాయి? ఇలా ఉన్నా కూడా ఒక సరళ రేఖ మీద ఉన్నట్టే 2 ఒకదాని మీద ఉన్నాయి. కానీ ఈ 2 ఎలా ఉంటాయి? టుగెదర్, ఒకదాని మీద ఒకటి కలిసి ఉంటున్నాయి. కానీ ఇక్కడ మనకి ఎలా ఉంటున్నాయి? ఆపోజిట్. టు బి నాట్ ద స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్. ఆ 2 ఒక స్ట్రైట్ లైన్ మీద ఉంటాయి కానీ 2 కలిసి ఉండవు. ఆపోజిట్లో మనకు ఉంటా ఉండే. దీన్ని అదే మనం తెలుగులో అయితే 2 ముళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు ఆ 2 ముళ్ళ మధ్య ఉన్న కోణం ఎంతమ్మా? 180 degrees. 180 degrees. ఈ 180 degrees కూడా మనకి 1 hourలో ఎన్నిసార్లు ఏర్పడుతుందమ్మా? 1 time. 1 hourలో 1 time. ఒక గంటలో 180 degrees 2 ముళ్ళ మధ్య కోణం 180 degrees ఎన్నిసార్లు ఏర్పడతాయమ్మా? ఒకసారి. అది 1 hourకి 1 time అయితే 12 hours మనకి ఎన్నిసార్లు ఉండాలి? 12 times ఉండాలి. కానీ మనకి ఎన్నిసార్లు ఏర్పడుతుంది? 11 times ఏర్పడుతుంది. దానికి గల కారణం దీనికి కూడా ఒక కోఇన్సిడెంట్ పాయింట్ ఉందమ్మా. ఆ కోఇన్సిడెంట్ పాయింట్ ఏంటంటే 5 to 6 ఎన్ని గంటలు ఉన్నాయి సమయము? 1 hour. 6 to 7 సమయం ఎంత? 1 hour. 5 to 6 1 hour. 6 to 7 1 hour. కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం? ఎవ్రీ అవర్కి ఒకసారి 180 degrees ఫామ్ చేస్తాం. 2 ముళ్ళ మధ్య 180 degrees మనకి ఎట్లా అయినా ఉండొచ్చు. ఎలా? ఇదిగో చూడండి, ఇప్పుడు చూడండి, ఈ 2 ఆపోజిట్లో ఉన్నాయి. కాబట్టి 180 degrees ఉన్నాయా లేవా? ఎగ్జాక్ట్గా కాదు, 180 degrees ఉన్నట్టు అనమాట. కాకపోతే మనకి ఏంటి ఇక్కడ కోఇన్సిడెంట్ పాయింట్ ఒకటి ఉంది. 5 to 6 1 hour. 6 to 7 1 hour. అంటే 5 నుంచి 7 o'clock మధ్య ఎన్ని గంటలు ఉంది సమయము? 2 గంటలు ఉన్నాయి. మనం చెప్పుకున్న దాని ప్రకారం ఎవ్రీ అవర్కి 1 time కాబట్టి మొత్తం 2 గంటలు ఎన్నిసార్లు 180 degrees ఏర్పరచాలి? 2 times ఏర్పరచాలి. కానీ ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఒక్కసారే ఏర్పరుస్తుంది. దీనికి కోఇన్సిడెంట్ పాయింట్ 5 to 6, 6 to 7. చూడండి ఇప్పుడు టైం ఎంత అయింది? 5 అయింది. ఇక్కడ నుంచి చూడండి 5 నుంచి 180 degrees ఎప్పుడైనా ఏర్పరుస్తుందేమో. ఎగ్జాక్ట్గా 6 o'clock సమయం వద్ద 180 degrees ఏర్పడింది. కానీ మీ ఇంట్లో క్లాక్ తీసుకొని మీరు కూడా పరిశీలించండి ఒకసారి. 180 degrees ఏర్పడింది. మళ్ళా 6 నుంచి 7 వచ్చే దారిలో చూడండి ఎక్కడైనా 180 degrees ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఎక్కడ వచ్చినాయని చూడండి. ఇప్పుడు చూడండి సమయం 7 అయింది. కానీ ఇక్కడ 180 degrees ఎప్పుడైనా ఫామ్ అయిందా?
180 డిగ్రీస్ మనకి రాలా. అంటే 5 to 6, 6 to 7 ఈ సమయం వద్ద కూడా మనకి 180 డిగ్రీస్ ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే 180 డిగ్రీస్ ఒక గంటలో ఒకసారి ఏర్పరుస్తుంది, 2 ముళ్ళు ఒకసారి ఏర్పరుస్తాయి. అలాగే 12 అవర్స్లో 11 టైమ్స్ ఏర్పరుస్తాయి. 24 అవర్స్లో ఎన్నిసార్లు ఏర్పడతాయమ్మా? 22 టైమ్స్. బికాస్ ఆఫ్ రీజన్ మన కోఇన్సిడెంట్ పాయింట్ 5 to 6, 6 to 7 ఈ సమయాల వద్ద మనకి 5 నుంచి 7 గంటల మధ్య 2 గంటల సమయం ఉంటే అక్కడ ఒక్కసారి మాత్రమే మనకి 180 డిగ్రీల కోణాన్ని 2 ముళ్ళు ఏర్పరుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి కోఇన్సిడెంట్ పాయింట్ ఉంది. దానివల్ల 12 గంటల్లో 12 సార్లు ఏర్పడాల్సింది కాస్త 11 సార్లు ఏర్పడుతుంది. దీనివల్ల మనకి 24 గంటలు 12 గంటలకి 11 సార్లు అయితే మనకి 12 గంటల క్లాకే ఉంటుంది. కాబట్టి మన క్లాక్లో సమయం 12 అవర్సే ఉంటుంది. కాబట్టి 24 అవర్స్లో మనకి ఎన్నిసార్లు అమ్మా? 22 టైమ్స్ మనకి ఈ 180 డిగ్రీస్ అనేది ఏర్పరుస్తుంది. నెక్స్ట్ లంబ కోణం అంటారనమాట. లంబ కోణం ఎలా ఉంటాయి? ఇలా ఉండి ఇలా చూపిస్తాం అనమాట. ఇలా చూపిస్తే అది కాస్త అడిగా ఉన్నా కానీ మనకు అర్థమైంది లంబ కోణం అనమాట. ద బోత్ హ్యాండ్స్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్. లంబ కోణం 2 ముళ్ళ మధ్య ఉన్నటువంటి కోణం ఎలా ఉండాలి? లంబ కోణం అంటే ఎంతమ్మా? 90 డిగ్రీలు. 90 డిగ్రీలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్న కోణం ఎంతమ్మా? 90 డిగ్రీలు. ఎన్నిసార్లు ఏర్పరుస్తాయి? గడియారంలో ఎన్నిసార్లు ఏర్పరుస్తాయి అంటే దీన్ని మనం చూపించడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి గడియారంలో ప్రాక్టికల్గా చూపించడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దీని గురించి చూద్దాం. మనకి వీటి గురించి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు నేను ప్రూవ్ చేస్తాను ఎలా ఏర్పరుస్తున్నాయి మనకి అనే దాని గురించి. మీకు మొత్తం వీటి గురించి ప్రూవ్ చేస్తాను. ఇక్కడ మీకు చెప్పాను కదా ప్రాక్టికల్గా చూపించాను, అయినా మీకు ప్రాబ్లమ్స్లో కూడా ప్రూవ్ చేస్తాను. అంటే 11 to 12 సమయం వద్ద 0 డిగ్రీస్ ఏ టైంలో ఏర్పరుస్తుంది అని మనం అడుగుతాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం, అదొక ఆన్సర్ వస్తుంది. తర్వాత 12 to 1 మధ్య 0 డిగ్రీస్ ఎన్నిసార్లు ఏర్పరుస్తాం అంటే ఆ వచ్చే ఆన్సర్ ఈ వచ్చే ఆన్సర్ 2 సేమ్ అవుతాయి. కాబట్టి ఒకసారి ఆ సమయాల మధ్య ఒకసారి ఏర్పరుస్తుంది మనకు ప్రూవ్ చేయొచ్చు. అలా నేను మీకు సమ్స్లో మొత్తం ప్రూవ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ చూద్దాం 90 డిగ్రీస్ గురించి. 90 డిగ్రీస్ గురించి మనకి ఏమవుతుంది? 1 అవర్లో ఎన్నిసార్లు ఏర్పరుస్తాయి అంటే అమ్మా? 2 టైమ్స్. ఒక గంటలో 2 ముళ్ళు మధ్య అటువంటి 90 డిగ్రీల కోణం ఎన్నిసార్లు ఏర్పడుతుందంట? 2 సార్లు. ఒక గంట సమయంలో 2 ముళ్ళ మధ్య 90 డిగ్రీల కోణం ఉండే సందర్భాలు ఎన్నమ్మా? 2. అదే మరి 12 అవర్స్కి ఎన్నిసార్లు ఉండాలి? గంటకి 2 సార్లు అయితే 12 అవర్స్కి ఎన్నిసార్లు ఉండాలి? 24 టైమ్స్ ఉండాలి. కానీ 24 టైమ్స్ ఉండాల్సింది కాస్త మనకి ఏమైంది? 22 టైమ్స్ అయింది. 22 టైమ్స్ అయింది. ఏమైంది? 2 తగ్గినాయి. దానికి గల కారణం ఏంటి సార్ అంటే దానికి గల కారణం 2 to 4 అంటే 2 గంటల నుంచి 4 గంటల మధ్య సమయం ఎంత? 2 అవర్స్. 2 అవర్స్ అయితే ఇక్కడ మనకి ఎన్నిసార్లు ఏర్పడాలి? 2 అవర్స్కి 4 టైమ్స్ 90 డిగ్రీస్ యాంగిల్ని మనకి ఏర్పడాలి. కానీ మనకి ఇక్కడ ఏమైందంటే 3 టైమ్స్ ఏర్పడుతుంది. దానివల్ల ఏమైంది? 1 తగ్గింది. 24 టైమ్స్ ఏర్పడాల్సింది కాస్త 1 తగ్గింది. మళ్ళా 8 to 10 మళ్ళీ మనకి ఏంటమ్మా? 8 to 10 ఇందా మనకి 2 to 4 మధ్య 2 అవర్స్ ఉంటుంది. ఈ 2 అవర్స్లో మనకి ఎన్నిసార్లు ఏర్పడుతుంది? 3 టైమ్సే 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. మళ్ళీ మనకేంటి? 8 to 10 ఇక్కడ మనకి ఎంత సమయము? ఇక్కడ మన సమయం ఎంత? 2 అవర్స్. ఈ 2 అవర్స్లో కూడా మనకి ఏమవుతుంది? 3 టైమ్సే ఏర్పరుస్తుంది. 3 టైమ్సే ఏర్పరుస్తున్నాయి. కాబట్టి మనకేమైంది? 1 + 1 మొత్తం మనకి ఎన్నిసార్లు? 2 టైమ్స్ తగ్గుతున్నాయి. మొత్తం 24 అవర్స్ 24 టైమ్స్ అంటే మనం కదా ఒక 1 అవర్లో 2 టైమ్స్ అయితే 12 అవర్స్లో మనకేంది? 24 టైమ్స్ ఏర్పడాల్సింది కాస్త 2 తగ్గుతున్నాయి. దానికి గల కారణాలు ఇక్కడ కోఇన్సిడెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే 2 to 4 మధ్య మనకి సమయం ఎంత? 2 అవర్స్. 2 అవర్స్లో మనకి 4 టైమ్స్ ఏర్పడాలి. ఎన్నిసార్లు ఏర్పడుతుంది? 3 టైమ్సే. మనకి 8 to 10 మధ్య సమయం ఎంత? 2 అవర్స్. 2 అవర్స్లో మనకి ఎన్నిసార్లు ఏర్పడాలి? 4 టైమ్స్. కానీ ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? 3 టైమ్స్ ఏర్పడుతుంది. కాబట్టి ఒకసారి మొత్తం ఒక 12 అవర్స్ గడియారం మొత్తం 12 అవర్స్ కనుక ఈ 12 అవర్స్లో మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా 2 సార్లు ఇక్కడ ఒకసారి మొత్తం 2 సార్లు 90 డిగ్రీస్ కోణం ఏర్పరిచే వాటిని మనకి తగ్గుతున్నాయి అనమాట. ఇక్కడ మనకి 4 టైమ్స్ ఏర్పడాల్సింది, ఇక్కడ 3 టైమ్సే. ఇక్కడ కూడా 3 టైమ్స్ ఏర్పడాలి. 2 తగ్గుతున్నాయి అనమాట. అందువల్ల 12 అవర్స్లో మనకి ఎన్నమ్మా? 22 టైమ్స్. అదే 24 అవర్స్లో 44 టైమ్స్. ఇప్పుడు వీటి గురించి మనం సమ్స్ చేద్దాం. ఫస్ట్ మనం 0 డిగ్రీస్ సంబంధించిన క్వశ్చన్స్ చేద్దాం. దాని తర్వాత 180కి సంబంధించిన క్వశ్చన్స్ చేద్దాం. దాని తర్వాత 90 డిగ్రీస్ సంబంధించిన క్వశ్చన్స్ చేద్దాం. ఇది మొత్తం మీరు ఈ టేబుల్ ఇలా రాసుకొని మీకు పర్మనెంట్గా గుర్తుంటుంది. వీటిని నేను నిరూపిస్తాను. ఇక్కడ మీకు చెప్పాను ఏమని? ఇక్కడ 11 to 1 మధ్య మనకి ఒక్కసారి 0 డిగ్రీస్ ఏర్పడుతుందని, 5 to 7 మధ్య 180 డిగ్రీస్ ఒక్కసారి ఏర్పడుతుందని, 2 to 4 మధ్య 3 టైమ్స్ 90 డిగ్రీస్ వస్తుందని, 8 to 10 మధ్య
3 times 90 degrees వస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు సమ్స్లో ఎలా చేయాలని వాటి గురించి ప్రూవ్ చేస్తాను అనమాట. ఓకేనా? వాటితో పాటు నెక్స్ట్ కొన్ని మోడల్స్ కూడా వీటిలో చూద్దాం. ఇప్పుడు మనం 0 degrees సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock will the hands of clock together? Will the hands of the clock together? లేకపోతే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడుగుతారు. అంటే ఈ టుగెదర్ ఒక్కదాన్ని తీసేసి ఇలా కూడా అడుగుతారు. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock will the hands of the clock makes 0 degrees angle? అంటే ఒకేసారి మన క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నారు ఆ ఫార్మేషన్ కోసం ఒకసారి, అందుకని మీకు ఒకే దాంట్లో వచ్చేట్టు విధంగా చెప్పాను. 4 మరియు 5 గంటల సమయం మధ్య గడియారంలోని ముళ్ళు 0 degrees కోణాన్ని ఏ సమయం వద్ద ఏర్పరుస్తాయి? ఏ సమయం వద్ద ఏర్పరుస్తాయి? 4-5 గంటల మధ్య శూన్య కోణాన్ని ఎప్పుడు ఏర్పరుస్తాయి? ఇలా అడుగుతూ ఉంటారమ్మా మనకు క్వశ్చన్స్. శూన్య కోణం అంటే ఏంది? 0 degrees. శూన్యం అంటే ఏంది? 0 degrees. అవునా కదా? గడియారంలో ఉన్నటువంటి ఈ ముళ్ళు 4-5 గంటల మధ్య, అంటే సమయము 4-5 గంటల మధ్య 0 degrees యాంగిల్ని ఎప్పుడు ఏ సమయం వద్ద ఎగ్జాక్ట్గా సమయాన్ని మనం కనుక్కోమంటున్నారు. అంటే ఇప్పుడు వచ్చే మనకు ఆన్సర్ ఎలా ఉంటుంది? 4 hours సంథింగ్. మనం కనుక్కోవాల్సింది మినిట్స్ని. అవునా కదా? 4-5 గంటల మధ్య 0 degreesని ఎప్పుడు ఏర్పరుస్తాయి అంటే దాని అర్థం వచ్చే సమయం ఎలా ఉంటుంది? 4-5 గంటల మధ్య అంటే 5 hours సంథింగ్ అని వస్తుందా? కాదు, 4 hours సంథింగ్. 4 hours సంథింగ్ అని వస్తుంది. అంటే 4-5 గంటల మధ్య 0 degreesని ఏ సమయం వద్ద ఏర్పరుస్తాయంటే మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందమ్మా? 4 hours సంథింగ్. మీ అందరికి ఆల్రెడీ మనకు తెలుసు, ఒక ఫార్ములా మనం చెప్పుకొని ఉన్నాం. ఏంటది? 11/2 into minutes minus 30 into hours. minus 30 into hours. 11/2 into minutes minus 30 into hours. మనం కనుక్కోవాల్సింది 0 degrees. కాబట్టి is equal to 0 degrees. is equal to 0 degrees. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చు. 11/2 into m. మనకు కనుక్కోవాల్సింది ఏంటి? మినిట్స్. మినిట్స్ మనకు అక్కడ ఇచ్చాడా? ఇవ్వలేదు. మనం ఏమంటున్నాడు? 4 మరియు 5 గంటల సమయం మధ్యలో 0 degrees ఎప్పుడు ఏర్పరుస్తాయి అంటే వచ్చే ఆన్సర్ మనకు ఎలా వస్తుంది? 4 hours సంథింగ్ అని వస్తుంది. అవునా కాదా? వచ్చే ఆన్సర్ మనకు ఎలా ఉంటుంది? 4 hours సంథింగ్ అని ఉంటుంది, 5 hours సంథింగ్ అని ఉంటుంది. వచ్చే ఆన్సర్ 4 hours సంథింగ్ మినిట్స్, ఎంతో కొంత మినిట్స్, 4 hours 45 minutesలోనూ ఏదో ఒక సమయం వద్ద 0 degrees మనకి ఏర్పరుస్తాయి. కాబట్టి వచ్చేది ఏంటిది మనకు ఆన్సరు? 4 hours సంథింగ్ అని వస్తుంది. ఇప్పుడు ఆ సంథింగ్ మనకు ఆ మినిట్స్ని మనం కనుక్కోవాల్సి ఉంది. కాబట్టి మినిట్స్లో మనం సబ్స్టిట్యూట్ చేయడానికి అవకాశం ఉందో మనం కనుక్కోవాల్సిందే ఈ మినిట్స్. మైనస్ 30 into hours. హెచ్ అంటే అవర్స్ అంటే మనం 4 తీసుకుంటామా 5 తీసుకుంటామా? 4 hours మరియు 5 hours మధ్యలో 4 గంటల సమయం, గడియారంలో సమయం 4 మరియు 5 గంటల మధ్యలో అంటే వచ్చే ఆన్సర్ మనకి ఎలా ఉంటుంది? 4 గంటల సంథింగ్ ఉంటుంది. 4 గంటలు ఎన్నో కొన్ని నిమిషాలని ఉంటుంది. కాబట్టి 4 hours సంథింగ్ కాబట్టి మనం ఏం చేస్తాం? 4ని తీసుకుంటాం. is equal to 0. 11/2 into m. ఇక్కడ 3 4 ఎంతమ్మా? 12. 34 120. ఇక్కడ మైనస్ ఇంటి కాస్త ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. మనకు అనుకోవాల్సింది ఏంటి? m. కాబట్టి మిగతా వాటిని అంటే మనం అటు పంపించేస్తాం. 2/11. కాబట్టి m is equal ఎంతమ్మా? 240/11. ఇది మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు వచ్చేస్తుంది 240/11. ఎంతమ్మా? 11 2s 22. పోతే ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 2 ఉంటే మనకేంటి? 0 తీసుకొచ్చేస్తాం. 11 1s 11. పోతే ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 9లో 11 పోతుందా? పోదు. కాబట్టి 9/11. 9/11. 21 అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 21. 9/11. ఇట్స్ మీన్ ఏంటిది? 4 గంటల 21:09 నిమిషాల సమయం వద్ద మన గడియారంలో 2 ముళ్ళు ఏం చేస్తాయమ్మా? 0 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తాయి. ఇలా ఇది మనం అంటే మనం చెప్పుకున్నటువంటి ఈ ఫార్ములాను ఉపయోగించి అన్ని క్వశ్చన్స్ చేసేయచ్చు. మళ్ళీ మనం ఇంకో ఫార్ములా నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగా సార్ మేము ఇంత చేసేదానికన్నా షార్ట్కట్లో చేసేస్తాం సార్ చాలా ఈజీగా అంటే దీనికి ఒక షార్ట్ కట్ ఉందమ్మా. 60/11. 60/11 ఇంటూ మీరు ఇక్కడైతే ఏదైతే అవర్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నారో అది సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటి? 4
అవునా కదా, వచ్చే ఆన్సర్ ఏంది 4 hours సంథింగ్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం గడియారంలో గంటకి ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు. గంటల ముళ్ళు 0 degrees ఎన్నిసార్లు ఏర్పరుస్తాయి, 11 times. అలా మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడ రాసుకోండి, ఓకేనా. గంటకి 60 నిమిషాలు, గంటల ముళ్ళు ఎన్నిసార్లు ఏర్పరుస్తుందమ్మా, 11 సార్లు ఏర్పరుస్తుంది. అలా గుర్తున్నా ఇది షార్ట్ కట్ అనమాట, అన్నిటికీ ఉపయోగిస్తుంది. మనం 180 degreesకి ఉపయోగించుకుంటాం ఈ షార్ట్ కట్ని, 90 degreesకి ఉపయోగించుకుంటాం, 0 degreesకి కూడా మనం ఉపయోగించుకొని ఈ షార్ట్ కట్ ఉపయోగించి డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసేయకుండా చేసేయచ్చు. లేదు సార్ మనకి ఇన్ని షార్ట్ కట్లు మేము గుర్తుండాలని కష్టం, ఒకటే ఫార్ములా క్లాక్స్ మొత్తానికి గుర్తుండదు కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించి అన్ని లెక్కలు చేయొచ్చు కాబట్టి మనం ఇలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే మనకి చేసే కొన్ని మనకి ఇన్ని స్టెప్స్ లేకుండా 1 or 2 స్టెప్స్లోనే మనం ఆన్సర్ చేసేయచ్చు. ఇలా అయినా చేయొచ్చు. 60/11 ఇదే షార్ట్ కట్. 60/11 ఇంటూ మనకి ఏదైతే మనం సమయం కనుక్కుంటాం, ఇక్కడ మనం ఏదైతే సబ్స్టిట్యూట్ అవర్స్ సబ్స్టిట్యూట్ అదే సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటి మనకి 4 hours సంథింగ్ వస్తుంది ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 4ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. అదే మనకి 8 hours 8 o'clock and 9 o'clock మధ్యాహ్నం అంటే ఇక్కడ మనం ఎంత సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, 8ని. అలా మాకు చూద్దాం, 2-3 మోడల్స్ చూస్తే మీకు గుర్తుండిపోతుంది. కాబట్టి 4 60 4 6 24/11. ఇదిగో ఇందాక కూడా అదే వచ్చింది 240/11. అంటే ఎంత వచ్చింది మనకు ఆన్సర్, 21 9/11 minutes. అంటే దీని అర్థం ఏంది, 4:21:9/11 వద్ద మనకి ఏమవుతుందమ్మా, 4:05 మధ్య 0 degrees అనే యాంగిల్ ఎక్కడ ఏర్పరుస్తుంది, 4:21:9/11 వద్ద మనకి 0 degrees అనేది ఏర్పరుస్తుంది. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ సమ్స్ కూడా మనం చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసాం, 4కి 5కి చేసాం. ఇప్పుడు 5కి 6 చేద్దాం. 2-3 మోడల్స్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. 5 6 o'clock 5 o'clock మరియు 6 o'clock. అంటే మనకి ఏం చెప్పాను, ఫార్ములా ఏంటి, 60/11 ఇంటూ మనకి వచ్చే ఆన్సర్ ఏంటమ్మా, 5 hours కి 6 hours మధ్య 0 degrees అని ఏర్పరుస్తాయి. అంటే వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది, 5 hours సంథింగ్ అని ఉంటుందా, 6 hours సంథింగ్ అని ఉంటుందా, 5 hours సంథింగ్. అవునా కదా. 5 గంటలు మరియు 6 గంటల మధ్య 0 degreesని ఎప్పుడు ఏర్పరుస్తున్నాయంటే దాని అర్థం వచ్చేటువంటి ఆన్సర్ ఎలా ఉంటుంది, 5 గంటల సంథింగ్ మినిట్స్ అని ఉంటుంది. అవునా కాదా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం ఎంత తీసుకుంటామమ్మా, 5 6×5 30. కాబట్టి 65 ఎంతమ్మా, 300/11 ఎంతమ్మా, 22 పోతే ఎంత ఉంటుంది, 8 ఉంటుంది, 0. ఓకేనా, 22 ఓకేనా, 8 ఉంటుంది, 0. నెక్స్ట్ 3 మిగులుతుంది. అవునా కదా, 3 మిగులుతుంది, 3/11 కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా, 27 3/11. 300/11 అంటే ఎంత, ఇలా రాసుకోవచ్చు, 27 3/11. అంటే దాని అర్థం ఏంది, 5 గంటల 27 3/11. మీ అందరూ బాగా గమనిస్తూ ఉండండి. చూడండి, ఈ రెండు కలిపితే ప్రతి ఆన్సర్లో కూడా ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తున్నాయి చూడండి, 10 వస్తుంది. ఈ రెండు కలిపితే తప్పనిసరిగా మనకు ఆన్సర్ ఎలా ఉండాలి, 10 ఉండాలి. అలా 10 లేకుండా 28 3/11 అనే ఆన్సర్ మనకి అప్పుడప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మనం చేసేది ఇట్లా కూడా ఆన్సర్స్ ఇస్తుంటారు. మనకి సమయం లేనప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఈ రెండు ఇలా చూసుకొని ఒకసారి టాలీ చేసుకోండి. టాలీ చేస్తే ఇది తప్పు అనమాట. తప్పనిసరిగా ఈ రెండు కలిపితే ఆన్సర్ కంపల్సరీ ఏమి ఉండాలి, 10 అని ఉన్న ఆన్సర్సే కరెక్ట్గా ఉంటాయి. ఒక్కోసారి మనకి ఏం చేస్తారంటే ఇచ్చిన 4 ఆప్షన్లో 3 ఆప్షన్స్ ఏం చేస్తారు, మనకి ఈ రెండు కూడితే మనకి 10 రావాలి, రానప్పుడు మనకి వచ్చిందే మనకి ఆన్సర్ అయిపోతుంది. అనుకోకుండా 2 వచ్చినాయి అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా మనం ఇచ్చిన ఆన్సర్స్లో 2 కూడా ఇలా ఉందనుకోండి, 2 సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్స్ వేరే ఉన్నాయనుకో సంథింగ్, ఈ రెండు కలిపి తప్పనిసరిగా లెక్క ఈ రెండింటిలో ఆన్సర్ ఎలా ఉండాలి, ఈ రెండింటిలోనే ఉంటుంది. కాబట్టి ఎలిమినేట్ చేయడం ఒకటి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిలో మీరు ఆన్సర్ అయినా పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి వచ్చిన ఆన్సర్ తప్పనిసరిగా ఎక్కడ ఎలా ఉండాలంటే ఇక్కడ ఈ
ఈ రెండు కూడితే మనకి ఎంత ఉండాలి 10 ఉండాలి. ఒక్కోసారి మనం ఈజీగానే ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. మనకి క్వశ్చన్ చేసే పని లేకుండా ఆన్సర్స్ని చూసి కూడా ఆన్సర్ పెట్టేయచ్చు. అనుకోకుండా మిగతా 3 ఈ 2 కలిపి 10 రాలేదనుకోండి, ఒకటే వస్తుంది ఏదో 10, అదే మీకు ఆన్సర్ అవుతుంది. అవునా కదా? చూడండి, మీరు ఆనికల మనం ఏ సమ్ చేసినా కూడా ఇలా వచ్చినప్పుడు ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది 10 రావాలన్నమాట. 10 రావాలన్నమాట. నెక్స్ట్ ఇంకో సమ్ చేద్దాం. 8 9 ఎలా తీసుకుంటాం 60. మీరు ఫార్ములా అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఇలా చేయాలని ఏమీ లేదు. మేము ఫార్ములా ఒకటే చేస్తాం సార్ కంప్లీట్గా అంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అన్నిటికి కూడా ఆన్సర్స్ వస్తాయి. 60/11 ఇంటూ 8 ఇంటూ 8. మీరు ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. అంతేనా? 480/11 44 పోతే మళ్ళీ మనకి ఎంత ఉంటుంది 4 ఉంటుంది. 33 7 మిగులుతుంది 7/11. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? ఇట్స్ మీన్ ఎంత 8 hours 43 7/11 minutes మనకి ఆన్సర్ అవుతున్నాడు. 8 hours 43 7/11 మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఏం చెప్పుకున్నాం? ఎవ్రీ 1 hourకి ఒకసారి 0 degrees ఏర్పరుస్తాయని, మనకి 12 hours వచ్చేసరికి 11 times ఏర్పరుస్తాయని మనం చెప్పుకొని ఉన్నాం. 11 o'clock to 1 o'clock మధ్య ఒక్కసారి ఏర్పరుస్తాయని మనం చెప్పుకున్నాం అనమాట. దాన్ని మనం సమ్స్లో కూడా ప్రూవ్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే 11 o'clock to 12 o'clock మధ్య 0 degrees ఏ సమయం వద్ద ఏర్పరుస్తాయో చూద్దాం. మనకేంటి 60/11 ఇంటూ 11 o'clock. 11కి క్యాన్సిల్, కాబట్టి ఏంటి 60 minutes. 60 minutes అంటే దాని అర్థం ఏంటి? వచ్చే ఆన్సర్ ఏంటి 11 hours 60 minutes. 11 hours 60 minutes అవునా కాదా? వచ్చే ఆన్సర్ ఏంటి 11 hours సంథింగ్. కాబట్టి 11 hours 60 minutes. 11 hours 60 minutes అంటే ఇట్స్ మీన్ 12 o'clock. ఏంటి? ఇట్స్ మీన్ 11 hours 60 minutes అంటే దాని అర్థం ఏంటి 12 o'clock. కాబట్టి 11 గంటలు 12 గంటల మధ్య 0 degrees కోణం ఎప్పుడు ఏర్పడిద్దమ్మా? 12 గంటల వద్ద ఏర్పడుతుంది. మనం ఇంకోటి కూడా ఉంది, అది కూడా ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు మనం 12 o'clock to 1 o'clock మధ్య 0 degrees యాంగిల్ ఏ సమయం వద్ద ఏర్పరుస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. మనకి ఫార్ములా ఏంటి? 60/11 ఇంటూ వచ్చే ఆన్సర్ ఏంటమ్మా 12 hours సంథింగ్. 12 hours సంథింగ్. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి? 12 రాసుకోవాలి. మీ అందరూ తెలుసు క్లాక్లో 12 ఇస్తే ఏం తీసుకుంటాం? 0 తీసుకుంటాం. 12 ఇస్తే 0 తీసుకుంటాం. కాబట్టి 60/11 ఇంటూ 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఆన్సర్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. వచ్చిన ఆన్సర్ ఏంటి 0 minutes. ఇట్స్ మీన్ 12 hours 1 o'clock మధ్య అంటే దాని అర్థం ఏంటి 12 వచ్చిన ఆన్సర్ ఎలా ఉంటుంది 12 hours సంథింగ్. 12 hours 0 minutes. ఇట్స్ మీన్ 12 hours 12 గంటల సమయం వద్ద మనకేమవుతుంది 0 degrees అని ఏర్పరుస్తుంది. దీన్ని బట్టి మనం ఏం ప్రూవ్ చేసాం? 11 గంటల నుంచి 12 గంటల మధ్య 12 o'clock నుంచి 1 o'clock మధ్య ఒక్కసారి మాత్రమే, అది ఏ సమయం వద్ద 12 o'clock సమయం వద్ద మాత్రమే, 12 గంటల సమయం వద్ద మాత్రమే మనకేమవుతుంది 0 degrees ఏర్పరుస్తుంది. కాబట్టి 11 గంటల నుంచి 1 గంట మధ్య 2 గంటల సమయం ఉంటే ఈ 2 గంటల సమయంలో మనకి ఎన్నిసార్లు 0 degrees ఏర్పరుస్తుందమ్మా? ఒక్కసారి ఏర్పరుస్తుంది. అది మనం మాన్యువల్ క్లాక్లోనూ చూసాము, సమ్స్లోనూ ప్రూవ్ చేసాం. ఇప్పుడు మనం 180 degrees సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ని మనం ఇప్పుడు చూద్దాం. At what time between 4 o'clock and 5 o'clock will the hands of a clock be opposite direction? లేకపోతే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగవచ్చు. అంటే దీని బదులు ఆపోజిట్ డైరెక్షన్ అనే దాని బదులు మేక్స్ 180 degrees యాంగిల్. At what time between 4 o'clock and 5 o'clock will the hands of a clock
మేక్స్ 180 degrees యాంగిల్ అని కూడా మనకు అడగవచ్చు. మనం ఏమడుగు తెలుగులో అయితే మనకి 4 గంటలు మరియు 5 గంటల మధ్య సమయంలో రెండు ముళ్ళు 180 degrees కోణాన్ని ఏ సమయం వద్ద ఏర్పరుస్తాయి, లేకపోతే 4 గంటలు 5 గంటల సమయం మధ్యలో రెండు ముళ్ళు వ్యతిరేక దిశలో ఏ సమయం వద్ద ఉంటాయి అనే విధంగా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఈ క్వశ్చన్ గురించి చూద్దాం. మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం, అన్నిటికీ సంబంధించినటువంటి ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా? 11/2 into minutes minus 30 into hours ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇందాక 0 degreesకి అయితే 0 degreesకి ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, 180 degrees. కాబట్టి 180 degreesకి ఈక్వల్ చేసుకుందాం. 180 degreesకి ఈక్వల్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, 11/2 into minutes minus 30 into hours. అవర్స్ అంటే 4 o'clock 5 o'clock మధ్య, అంటే 4 o'clock సంథింగ్ వస్తుందా ఆన్సర్, 5 o'clock అని వస్తుందా? 4 గంటల 5 గంటల మధ్య, 4 గంటలు మరియు 5 గంటల మధ్యలో 180 డిగ్రీలు ఏ సమయం వద్ద ఏర్పరుస్తాయి అంటే 4 hours సంథింగ్. 4 గంటల 30 నిమిషాలు, 4 గంటల 40 నిమిషాలు, 4 గంటల 50 నిమిషాలు, ఇలా మనకి 4 hours సంథింగ్ వస్తుంది. కాబట్టి అవర్స్ బదులు మనకి ఏం తీసుకుంటాం అమ్మా, 4 అవర్స్ బదులు ఏం తీసుకుంటాం, 4 ఈజ్ ఈక్వల్ టు 180. 11/2 into minutes minus 180. ఇక్కడ మనకి 120, ఇటు మైనస్ ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్. 11/2 into m ఎంతమ్మా మనకి ఇది 300. మనకి m ఒకటే కావాలి కాబట్టి 300 2/11 ఇట్స్ మీన్ ఎంత, 600/11. 600/11. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే తెలిసిపోతుంది. 611 ఎంత, 11 5s 55, పోతే ఎంత ఉంటుంది 5 ఉంటుంది, 0 ఉంటుంది. 11 4s 44, పోతే మనకి ఎంత ఉంటుందమ్మా 6 ఉంటుంది. కాబట్టి మనం ఏంటి 6/11. కాబట్టి ఆన్సర్ ఎంత, మనం ఇక్కడ చేసుకో m is equal to 54 6/11. It's mean 4 hours 54 6/11 minutes. Answer 4 hours 54 6/11 minutes. ఇక్కడ చూడండి, ఈ రెండు చూడండి, 6 + 4 10. కంపల్సరీ ఆన్సర్ ఈ రెండు కూడితే మనకి ఎలా రావాలి, 10 అనేది రావాల్సి ఉంటుంది. మనం ఇదే షార్ట్ కట్లో చేయాలి. మనం షార్ట్ కట్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఇదను మనం ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించే దీంట్లో అన్ని సమ్స్ మీకు చేయొచ్చు అని చెప్పాను. అట్లాగే అదేవిధంగా ఈ ఫార్ములాను ఉపయోగించి 11/2 into minutes minus 30 into hours అనేది ఉపయోగించుకొని మనం 180 degrees కనుక్కున్నాం కాబట్టి 180 degreesకి ఈక్వల్ చేసుకొని మనం తీసుకొని చేసాం. మనకు ఆన్సర్ వచ్చింది 4 hours 54 6/11 minutes వద్ద రెండు ఏముంటాయి, రెండు ముళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో 180 degrees యాంగిల్ని చేస్తాయి. ఎక్కడ 4 hours 5 hours మధ్యలో మనకి ఏ సమయం వద్ద 180 degrees యాంగిల్ చేస్తామా, 4 గంటల 54 6/11 నిమిషాల వద్ద మనకి 180 degrees అనే యాంగిల్ చేస్తుంది. మనకి షార్ట్ కట్ కూడా చెప్పాం. మీకు ఏంటి ఆ షార్ట్ కట్, 60/11 into 4 hours 5 hours మధ్య కాబట్టి 4 తీసుకొని చేసేస్తే మనకు ఆన్సర్ వస్తుందంటే రాదు. మనకి 0 అయితే వస్తుంది, కానీ మనకి 4 తీసుకుంటే వస్తుందా, 0 degrees సేమ్ 4 తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం చేస్తుంది, ఇప్పుడు కానీ చేసామంటే 4కి 5కి మధ్య 0 degrees ఏ సమయం వద్ద ఏర్పడుతుందో అది ఆన్సర్ వస్తుంది. ఇలా షార్ట్ కట్ ఉపయోగించాల్సినప్పుడు మనకి ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, 180 degrees సంబంధించినటువంటి క్వశ్చన్. ఇలా క్లాక్ ఉంటే మనకి 4 o'clockకి ఆపోజిట్లో, అంటే ఎగ్జాక్ట్గా 180 4 o'clock నుంచి 180 degrees ఎక్కడికి వెళ్తుంది అంటే ప్రతి దాని మధ్య 30 ఉంటుంది, అవునా కాదా? కాబట్టి 1 2 3 4 5 6
అంటే 10 4కి ఆపోజిట్లో 4 o'clock నుంచి మనం 10 o'clock వెళ్తే మనకి ఎంత ఎన్ని డిగ్రీల యాంగిల్ వస్తుంది 180 degrees యాంగిల్ వస్తుంది అవునా కాదా దీన్ని ఎగ్జాక్ట్ మనం అయితే క్లాక్లో అయితే మనం చూడొచ్చు 4 నుంచి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి ఏముంటుంది 10 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి 4 తీసుకోకూడదు 4 తీసుకుంటే మనకి దేని ఆన్సర్ వస్తుంది 0 degrees 4 o'clock 5 o'clock మధ్య 0 degrees యాంగిల్ ఎప్పుడు ఏర్పడుతుందో వస్తుంది తప్ప మనకి 4 o'clock 5 o'clock మధ్య 180 degrees యాంగిల్ కావాలంటే మనం ఏం చేయాలి 4 o'clockకి ఆపోజిట్లో మన 4 hours సంథింగ్ కాబట్టి ఆన్సర్ వచ్చేది 4 o'clockకి ఆపోజిట్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది 4 o'clock ఆపోజిట్లో ఏముంటుంది 10 ఎగ్జాక్ట్గా 4 o'clock నుంచి ఆపోజిట్ ఇట్స్ మీన్ 4 o'clock నుంచి 180 degrees ఎక్కడికైతే వస్తుందో 4 o'clock నుంచి 180 degrees అది యాంకిల్ వైడ్గా కానీ యాంటీ క్లాక్ వైడ్గా కానీ ఎలా చూసినా కానీ 180 degrees మనకు వచ్చే ఏది వస్తుంది 10 o'clock చూడండి ఒక్కొక్క దాని మధ్య 30 degrees ఉంటుంది ఒక్కొక్క 4 hours నుంచి 5 hours వచ్చే మధ్యలో ఎన్ని డిగ్రీ యాంగిల్ ఉంటుంది 30 degrees ఉంటుంది అలా మనకి 180 degrees రావాలంటే 4 o'clock నుంచి ఎక్కడ దాకా వెళ్ళాలి 10 o'clock దాకా వెళ్ళాలి 10 o'clock దగ్గరికి వెళ్తే మనకి ఏమవుతుంది 180 degrees వస్తుంది కాబట్టి ఇటువైపు నుంచి చూసినా 180 degrees ఎక్కడికి వస్తుంది 10 o'clock దగ్గరికి వస్తుంది అండ్ క్లాక్ వైడ్గా చూసినా కానీ 10 o'clock దగ్గరికే మనకు వస్తుంది 10 గంటల సమయం వద్ద 4 o'clock నుంచి అంటే 4 గంటల నుంచి 10 గంటల సమయం 10 అనే చూపించే క్లాక్లో చూపించే దగ్గరికి వస్తే మనకి ఏముంది 180 degrees వస్తుంది అది క్లాక్ వైజ్గా కానీ యాంటీ క్లాక్ వైజ్గా కానీ ఏది చూసినా కానీ మనకి 10 o'clock దగ్గరికి వచ్చేసరికి 4 o'clock నుంచి 10 o'clockకి 180 degrees యాంగిల్ ఉంది కాబట్టి మనం కనుక్కుంటుంది 180 degrees కాబట్టి 4 o'clock సంథింగ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి 4 నుంచి 180 అంటే ఎంత 10 o'clock కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం 10 అని తీసుకుంటాం అప్పుడు ఏమవుతుంది 600/11 ఇందాక మనం చేసినా కూడా ఏమొచ్చింది సేమ్ అదే వచ్చింది అవునా కాదా పోతే సేమ్ ఆన్సర్ 54 6/11 అంటే దాని అర్థం ఏంటి 4 hours సంథింగ్ కాబట్టి 4 hours 54 6/11 minutes 4 hours 54 6/11 minutes కాబట్టి మీరు ఆ ఫార్ములా ఉపయోగించైనా మాకు అన్నిటికీ ఒకటే ఫార్ములా మళ్ళీ షార్ట్ కట్ కన్ఫ్యూజ్ అవుతాం సార్ అనుకుంటే అలా మీరు అలా ఏం చేసుకోవచ్చు లేదు షార్ట్ కట్లో చేయాలనుకుంటే తొందరగా రావాలంటే ఇదనమాట 4కి ఆపోజిట్లో 180 ఉంది కాబట్టి నెక్స్ట్ సమ్ కూడా చూద్దాం 1-2 సమ్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ 3 o'clock తీసుకున్నాం 3 o'clockకి 4 o'clock మధ్య 180 degrees ఏ సమయం వద్ద ఏర్పరుస్తుంది మనకి షార్ట్ కట్ ఏంటమ్మా 60/11 ఇంటూ ఏం తీసుకోవాలి 3 o'clock ఆపోజిట్ అంటే ఏంటి 3 o'clock నుంచి ఇక్కడ ఉంటుంది 3 నుంచి 180 అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ 9 అవునా కాదా 30 degrees 30 degrees 30 degrees 30 degrees 1 2 3 4 5 6 6 3 18 180 డిగ్రీలు వచ్చేసరికి మనకి డిగ్రీస్ అవుతుంది 3 o'clock నుంచి 9 o'clockకి వెళ్ళేసరికి మనకి ఏమవుతుంది 180 degrees ఉంటుంది మనకంటే మన రఫ్గా గుర్తుంచుకోవడానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అంటున్నాం కానీ అర్థం ఏంటి 3 o'clock నుంచి 180 degrees కలిపితే ఎక్కడికి వెళ్తాం మనం 9 o'clock దగ్గరికి వెళ్తాం కాబట్టి 3 o'clock నుంచి 180 degrees కలిపితే మనం ఎక్కడికి వెళ్తాం 9 దగ్గరికి వెళ్తాం అది క్లాక్ వైడ్గా కానీ యాంటీ క్లాక్ వైజ్గా కానీ మనకి ఎక్కడికి వెళ్తాం 9 దగ్గరికే వెళ్తాం కాబట్టి ఇక్కడ మనం 3 అని తీసుకో 3 అని తీసుకుంటే మనకు ఆన్సర్ ఏది వస్తుంది 0 degrees సంబంధించిన ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం 9 తీసుకుంటాం 6 9 54 11 ఎంతండి 11 4 44 పోతే మనకి ఎంత ఉంటుంది 10 ఉంటుంది కాబట్టి 11 9 99 పోతే 1 ఉంటుంది కాబట్టి 1/11 ఇటు రెండు చూడండి 10 వచ్చిందా లేదా ఆన్సర్లో కంపల్సరీ ఈ రెండు కలిపితే మనకి 10 రావాలి కాబట్టి ఆన్సర్ ఎంత 49 1/11 minutes ఇట్స్ మీన్ 3 hours 49 1/11 3 గంటల 49 1/11 నిమిషాల వద్ద రెండు ముళ్ళు ఎలా ఉంటాయి అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటాయి కావాలంటే మీరు ఒకసారి క్లాక్ తీసుకొని చెక్ చేసినా కానీ అప్రాక్సిమేట్లీ మీకు కనపడుతూ ఉంటుంది నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మనం ఒకటి ప్రూవ్ చేయాల్సి ఉంది కోఇన్సిడెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకి ఎవ్రీ అవర్కి ఒకసారి 180 degrees ఏమవుతుంది ఏర్పడుతుంది అన్నాం కానీ మనకి ఏమైంది 5 to 6 6 to 7 5 to 6
6 to 7 మధ్య 2 గంటల సమయం ఉంటే, కానీ అక్కడ మనకి 180 డిగ్రీలు కోణం ఎన్నిసార్లు ఏర్పరుస్తుంది? ఒక్కసారి ఏర్పరుస్తుంది. అది 6 o'clock సమయం వద్ద మాత్రమే ఏర్పరుస్తుంది అని మన గడియారంలో చూపించి, మాన్యువల్గా చూపించి మీకు చూపించాను, ప్రూవ్ చేశాను. కానీ ఇప్పుడు మనకి సమ్స్లో కూడా ప్రూవ్ చేద్దాం. ఎలా ప్రూవ్ చేద్దాం చూడండి. 5 గంటలు 6 గంటల మధ్య 180 డిగ్రీల కోణం ఏ సమయం వద్ద ఏర్పరుస్తుంది? కాబట్టి 60/11 ఇంటూ 5 అంటే 5కి ఆపోజిట్ ఏముంటుందమ్మా? 5కి ఆపోజిట్ 11 ఉంటుంది. 5 నుంచి 180 degrees మీరు కానీ చూస్తూ వెళ్తే మనకి ఎక్కడికి వస్తుంది? 11 o'clock దగ్గరికి వస్తుంది. అవునా కాదా? 11 o'clock దగ్గరికి వస్తుంది. ఇట్స్ మీన్ 60 into 11 divided by 11. 11 ones పోతే 60 minutes. 60 minutes అంటే ఏంటి? 5 hours 60 minutes. ఇట్స్ మీన్ 6 o'clock. 6 గంటల వద్ద మనకి ఏమవుతుంది? 180 degrees యాంగిల్ అనేది ఏర్పరుస్తుంది. ఓకేనా? మనం ఇంకోటి కూడా ప్రూవ్ చేయాలి. ఏంటది? 6కి 7కి మధ్య ఏ సమయం వద్ద మనకి 180 degrees యాంగిల్ని ఏర్పరుస్తాయో చూద్దాం. ఇప్పుడు మీరు ఇలా షార్ట్ కట్లో సబ్స్టిట్యూట్ చేసినా కానీ, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినా కానీ మీకు ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మీరు చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 60/11 ఇంటూ మనం ఏం తీసుకోవాలమ్మా? 6 తీసుకోవాలి. 6 తీసుకుంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 0 degrees యాంగిల్కి సంబంధించినటువంటి ఆన్సర్ వస్తుంది. కానీ మనం చేస్తుంది ఏంటి? 180 degrees సంబంధించింది కాబట్టి 6 అంటే 6 బదులు మనం ఏం తీసుకోవాలి? 6కి 180 degrees కలుపుకొని వెళ్తే మనకి ఏదైతే సమయం వస్తుందో అది తీసుకోవాలి. 6 o'clock అంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి 180 degrees క్లాక్ వైజ్గా కానీ యాంటీ క్లాక్ వైజ్గా కానీ అంటే మనకి ఏమవుతుంది? 12 o'clock అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలమ్మా? 12 తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు క్లాక్లో 12 means 0. కాబట్టి 60/11 ఇంటూ 0, ఎనీథింగ్ ఇంటూ 0. ఇట్స్ మీన్ 0 minutes. 0 minutes అంటే ఆన్సర్ ఏంటి? 6 hours 0 minutes. ఇట్స్ మీన్ 6 o'clock. కాబట్టి మీకు 5 గంటల నుంచి 6 గంటల మధ్య 180 degrees ఎక్కడ ఏర్పరుస్తుంది? 6 గంటల వద్దే. 6 గంటల నుంచి 7 గంటల మధ్య 180 degrees ఎక్కడ ఏర్పరుస్తుంది? 6 గంటల వద్దే. కాబట్టి 5 నుంచి 7 గంటల మధ్య 2 గంటల సమయం ఉంటే దానిలో మనకి 180 degrees ఎన్నిసార్లు ఏర్పరుస్తుంది? ఒక్కసారే ఏర్పరుస్తుంది. ఇప్పుడు మనం 90 degrees సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ దట్ క్లాక్ మేక్స్ 90 degrees? లేకపోతే ఇంకో విధంగా కూడా ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ దట్ క్లాక్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్? అంటే 4 మరియు 5 గంటల సమయం మధ్యలో 2 ముళ్ళల మధ్య 90 degrees కోణం ఏ సమయం వద్ద ఏర్పరుస్తాయి? 4 మరియు 5 గంటల సమయం మధ్యలో 2 ముళ్ళల మధ్య లంబ కోణాలు ఏ సమయం వద్ద ఏర్పరుస్తాయి? మనం లంబ కోణం అంటలేదు, లంబ కోణాలు బహువచనం. ఎందుకంటే మీకు తెలుసు 1 hourలో 90 degrees యాంగిల్ ఎన్నిసార్లు వస్తాయమ్మా? 2 times. కాబట్టి ఎన్నిసార్లు వస్తాయి? 2 times. కాబట్టి మనకి ఇక్కడ 2 సార్లు వస్తాయి. 2 కోణాలు, 2 సమయాలు మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అవి ఏంటో మనం ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ మనకు తెలిసిన సేమ్ ఫార్ములా, ఆ ఫార్ములాను ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. ఫస్ట్ మనకేంటి? 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్. మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా? 90 degrees కోణాన్ని, కాబట్టి 90 degreesకి ఈక్వల్ చేసుకుందాం. మీ అందరికీ తెలుసు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది? 4 గంటల సంథింగ్ ఉంటుంది. అవునా కాదా? వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది? 4 hours 30 minutes, 4 hours 40 minutes, 4 hours 10 minutes అని వస్తుంది. కానీ 5 hours సంథింగ్ వస్తుందా? రాదు. ఎందుకంటే 4 గంటలకి 5 గంటలకు మధ్య అన్నారు కాబట్టి వచ్చే ఆన్సర్ మనం ఎలా చదువుతాము? 4 hours సంథింగ్ అని చదువుతాం. కాబట్టి మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం తీసుకోవాలి? అవర్స్ కాడ మనం కనుక్కోవాల్సింది మినిట్స్. 30 ఇంటూ అవర్స్ కాడ ఏం తీసుకుంటాం? 4 తీసుకుంటాం. 90. 11/2 ఇంటూ మినిట్స్. ఇది అటు పోతుంది కదా, ఎంత? 90 ప్లస్ 120, 3 4 12. కాబట్టి ఎంత అవుతుంది? 210 మినిట్స్. 210 ఇంటూ 2/11 ఎంతమ్మా? 420/11. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేద్దాం.
ఎంతమ్మా 11 3s 33 పోతే 9 0 11 8s పోతే మనకి ఎంతమ్మా 2 కాబట్టి 2/11 కాబట్టి ఎంత వచ్చింది మనకి 38 2/11 ఇట్స్ మీన్ 4 hours 38 2/11 అనే 4 గంటల 38 2/11 నిమిషాల వద్ద మనకి ఏమవుతుందమ్మా గడియారంలో 4 గంటల 5 గంటల మధ్యలో 4 గంటల 38 2/11 నిమిషాల వద్ద మనకి ఏమవుతుంది ఆ రెండు ముళ్ళ మధ్య లంబకోణం ఉంటుంది. మనం ఏం చేసాం ఒకటి కనుక్కున్నాం అవునా కాదా. మనకి 1 అవర్లో ఎన్నిసార్లు లంబకోణాలు ఏర్పరుస్తాయి 2 times. కాబట్టి మనం ఫస్ట్ ఒకటి కనుక్కున్నాము, ఇప్పుడు మనం రెండోది కనుక్కోవాలి. మరి ఇప్పుడు రెండోది కనుక్కోవాలంటే ఏం చేయాలి సార్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనం +90 తీసుకున్నాం కదా, ఈసారి -90 ఎందుకు తీసుకుంటాం అనేది నేను మీకు షార్ట్ కట్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనం 180 degrees కానీ 0 degrees కానీ అయితే మనం ఏం చేసాం 1 అవర్లో ఒక్కసారి మాత్రమే ఉంటుంది. కానీ మనకి 90 degrees 1 అవర్లో ఎన్నిసార్లు వస్తుంది 2 times వస్తాయి. 90 degrees రెండు ముళ్ళ మధ్య 90 degrees ఎన్నిసార్లు వస్తాయి 1 అవర్లో 2 times వస్తాయి. కాబట్టి ఒకసారి ఏం తీసుకున్నాం +90 degrees ఈక్వల్ చేసుకున్నాం, ఇంకోసారి -90 degreesకి ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు చేద్దాం. +120 అవునా కదా. ఇప్పుడు ఈ 120లో నుంచి ఈ 90ని తీసేద్దాం. ఈ 120లో నుంచి 90ని తీసేస్తే మనకి ఎంత అవుతుంది 30. మనకు కావాల్సిన మినిట్స్ కాబట్టి మిగతా వాటిని అటు పంపించేద్దాం. 2 ఇటు వస్తే తిరగబడుతుంది అవతలకి వెళ్తే 60/11 ఇచ్చేసేద్దాం. 60/11 11 5s are 55 పోతే ఎంత ఉంటుంది 5 ఉంటుంది. కాబట్టి 5/11 ఇట్స్ మీన్ 5/11 minutes. అంటే దాని అర్థం ఏంటి 4 గంటల 5/11 నిమిషాల వద్ద రెండోసారి ఏమవుతుందమ్మా మనకి 90 degrees ఏర్పడుతుంది. 4 hours 5 hours మధ్య ఈ రెండు సార్లు 90 degrees ఈ రెండు సమయాల వద్ద 90 degrees అనేది ఏర్పడుతుందని మనం ప్రూవ్ చేసాం లేదా, ప్రూవ్ చేసాం. ఓకేనా. ఇదే మనం షార్ట్ కట్లో చేస్తే ఎలా ఉంటుంది, షార్ట్ కట్లో అయితే మనం ఎలా చేయాలంటే చూద్దాం. ఇలా ఒకసారి ఏం చేస్తాం ప్లస్ తీసుకుంటాం 90, ఇంకోసారి -90 తీసుకుంటే మనకి ఈ ఫార్ములా మనం ఏదైతే ఫస్ట్ నుంచి ఒకటే ఫార్ములా ఫాలో అవుతున్నామో ఆ ఫార్ములా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అదే షార్ట్ కట్లో అయితే ఎలా చేయాలి, షార్ట్ కట్లో అయితే ఎలా చేయాలి మీ అందరికి తెలుసు. ఇందాక చెప్పాను 180 degrees అయితే ఏం చేసాం మనం ఇప్పుడు మనకేమన్నారు 4 o'clock 5 o'clock మధ్య. మనకి ఇక్కడ చూడండి మనకి షార్ట్ కట్ ఏంటి 60/11 60/11. మనం ఇక్కడ 0 minutes అయితే 0 degrees యాంగిల్ అయితే మనం ఏం చేస్తాం డైరెక్ట్గా 4 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, అయిపోతుంది. మనకి ఆన్సర్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అదే 180 degrees అయితే 4కి ఆపోజిట్లో 4 నుంచి 180 degrees ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మనం 10గా వస్తుంది. కాబట్టి ఆ 10 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు కనుక్కోమంది ఏంటి 90 degrees. కాబట్టి 4 దగ్గర నుంచి ఒకసారి యాంటీ క్లాక్ వైజ్గా ఒకసారి క్లాక్ వైజ్గా. యాంటీ క్లాక్ వైజ్గా అయితే 4 నుంచి 90 degrees అంటే 3కి వస్తే ఇక్కడ 30 ఇక్కడ 30 ఇక్కడ 30. కాబట్టి ఒకసారి ఏమవుతుంది 4 నుంచి 90 degrees అయితే 1 అవుతుంది. ఇక్కడ 4 నుంచి క్లాక్ వైజ్ 90 degrees అయితే ఏమవుతుంది 7 అవుతుంది. కాబట్టి మనకి 2 సార్లు మనకి 90 degrees ఏర్పడతాయి. కాబట్టి ఒకసారి 4 దగ్గర నుంచి క్లాక్ వైజ్గా 90 degrees ఎక్కడికైతే వస్తాయో ఆ నంబర్ అంటే ఆ సమయాన్ని తీసుకోవాలి. ఇంకోసారి 4 నుంచి 90 degrees యాంటీ క్లాక్ వైజ్గా ఎక్కడికైతే వస్తుందో అది తీసుకోవాలన్నమాట. మనకి 4 దగ్గర నుంచి మనకి క్లాక్ వైజ్గా అయితే 5కి వచ్చేసరికి 30 degrees, 6కి వచ్చేసరికి 60 degrees, 7కి వచ్చేసరికి 90 degrees ఇక్కడ నుంచి. అవునా కాదు, ఇక్కడ 30 degrees ఉంటుంది, ఇక్కడ 30 degrees ఉంది, ఇక్కడ 30 degrees ఉంది. కాబట్టి ఎక్కడమ్మా 7. కాబట్టి ఒకసారి ఏం తీసుకోవాలి 7 తీసుకోవాలి.
ఓకేనా. ఒకసారి 7 తీసుకుంటే 42 మనకి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇందాక ఇదే కదా 420 కదా వచ్చింది మనకి, 33 3 టైమ్స్ కదా 11, కాబట్టి మనకేంటి 90. మళ్ళా 11లో 8 టైమ్స్ కాబట్టి 2 మిగులుతుంది, 2/11. ఇట్స్ మీన్ 38 2/11. 4 hours 38 2/11 minutes దగ్గర ఒకసారి. మళ్ళీ రెండోసారి ఏం చేయాలి, మనం ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, 60/11 ఇంటూ మనం ఏం తీసుకోవాలి, ఇందా క్లాక్ వైజ్గా తీసుకున్నాం 7 తీసుకున్నాం, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్గా తీసుకుంటే మనకేమవుతుంది 3 2 1, 3 కోసం 30 degrees 60 degrees 90 degrees, అంటే 4 దగ్గర నుంచి యాంటీ క్లాక్ వైజ్గా వెళ్తే మనకు 90 degrees వస్తే ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, 1 o'clock దగ్గరికి వెళ్ళాల్సి. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం 1 తీసుకుంటాం, 61 సార్ 60/11, కాబట్టి దీన్ని మనం సింప్లిఫికేషన్ 55 పోతే 5 మిగులుతుంది, కాబట్టి 5/11. ఇట్స్ మీన్ 5/11 minutes, అంటే 4 గంటల 5/11 నిమిషాలు. చూడండి మనకి ఫార్ములాలో చేసిన షార్ట్కట్లో చేసిన సేమ్ ఆన్సర్స్ వచ్చినాయి. ఇది ఒకటి, ఇది రెండోసారి. 3 నుంచి 4 నుంచి 5 మధ్యలో ఈ 2 సార్లు మనకి ఏమవుతుంది 90 degrees అనేది యాంగిల్ మనకి వస్తుంది. ఒక్కోసారి మనల్ని ఏమంటారంటే 4:30 to 5 o'clock మధ్య 90 degrees యాంగిల్ ఏ సమయం వద్ద ఏర్పరుస్తుంది అంటే మనం ఏం చేయాలి, ఏదో ఒకటి మనం ఏం తీసుకోవాలి అప్పుడు ఆన్సర్గా దీన్ని తీసుకోవాలి. 4:30 to 5 o'clock మధ్య 90 degrees యాంగిల్ ఎక్కడ ఏర్పరుస్తుంది, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ సమ్ ఇలా చేసేసుకుంటే వెళ్ళగానే ఇది వస్తుంది ఫస్ట్, ఇదే ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది. కానీ ఆన్సర్ ఏం చేయాలి 4:30 to 5 o'clock అంటాడు, కాబట్టి మనకి 4:30 సార్ చెప్పలేదు, కాబట్టి మనం ఏం చేయాలి 90 degrees 4:30 అనేది ఎప్పుడు చెప్పలేదు. 4:30 అంటే మనం ఎలా తీసుకోవాలనుకోకూడదు, 4:30 అన్నా కానీ లేకపోతే 4:10 అని ఇట్లా ఏదైనా కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినా కానీ 4 o'clock to 5 o'clock మధ్య ఎన్నిసార్లు ఏర్పడుతుంది 90 degrees 2 times ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గటువంటి ఆన్సర్ని ఇవ్వాల్సి ఉంటుంది తప్ప మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 4:30 to 5 o'clock మధ్య 90 degrees యాంగిల్ ఏ సమయం వద్ద ఏర్పరుస్తుంది, సార్ 4 o'clock to 5 o'clock చెప్పారు తప్ప 4:30 to 5 o'clock మధ్య 90 degrees యాంగిల్ ఎప్పుడు చేస్తుందని చెప్పలేదు. కాబట్టి ఈ సమ్ ఎలా చేయాలో మాకు తెలియదు అని అనుకోకూడదు అనమాట. మనం ఏం చేయాలి 4 o'clock to 5 o'clock మధ్య ఎన్నిసార్లు ఏర్పరుస్తాయి 2 సార్లు ఏర్పరుస్తాయి, కాబట్టి 4 o'clock 5 o'clock మధ్య 2 సార్లు ఏర్పరిచే కోణాలను మనం కనుక్కొని వాటిలో తగ్గట్టు ఆన్సర్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేగాని 4:30 to 5 o'clock అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. 4 o'clock నుంచి 5 o'clock మధ్య ఎన్నిసార్లు 90 degrees ఏర్పడి 2 సార్లు ఏర్పరుస్తుంది. అది మీరు 4:10 to 5 o'clock అన్నా 4:25 to 5 o'clock మధ్య 90 degrees ఏ సమయం వద్ద ఏర్పరుస్తాయన్నా అట్లా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెండు కనుక్కొని దాన్ని బట్టి 4:30 to 5 o'clock అన్నారు కాబట్టి 4:30 to 5 o'clock అంటే ఇది 4:30 కన్నా ముందు 4 hours 5 minutes దగ్గర ఏర్పరుస్తుంది, ఇది కాదనమాట. కాబట్టి 4 hours 38 minutes 2/11 minutes దగ్గర ఏర్పరుస్తుంది, కాబట్టి ఇది మనం ఆన్సర్గా తీసుకోవాలి. కాబట్టి కొంచెం ఆలోచించండి, అంతేగాని దాన్ని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మనకి ప్రూవ్ చేయాల్సి ఉంది. ఏంటది, యాక్చువల్గా అవర్కి 2 times 90 degrees ఏర్పరుస్తాయి, ఎవ్రీ అవర్కి 2 times 90 degrees ఏర్పరుస్తాయి. కాబట్టి అవర్కి 2 times కాబట్టి 12 hours మనకి ఎన్నిసార్లు ఉండాలి 24 times ఉండాలి. కానీ మనకి ఏమైంది 22 times ఉన్నాయి, 12 hours 22 times 90 degrees ఏర్పరుస్తాయి. దానికి గల కారణం ఏంటి, 2 to 4 సమయం మధ్య 2 గంటల సమయం ఉంటే ఈ 2 గంటల మధ్య 4 సార్లు ఏర్పరాల్సి ఉంటే మనకి ఏం వస్తుంది 3 సార్లే 90 degrees ఏర్పరుస్తుంది, అక్కడ ఒకటి తగ్గుతుంది. దాంతోపాటు 8 to 10 మధ్య మనకేమవుతుంది 2 hours సమయం ఉంటే ఇక్కడ కూడా 4 సార్లు ఏర్పరచాల్సి ఉంటే మనకేమవుతుంది 3 సార్లే 90 degreesని ఏర్పరుస్తున్నాయి. కాబట్టి దానివల్ల ఏమవుతుంది ఇక్కడ ఒకటి ఒకసారి మొత్తం క్లాక్లో 12 hours ఉంటే 12 hoursలో 2 సార్లు మనకేమవుతుంది తగ్గుతున్నాయి అనమాట. ఓకేనా. అది ఎక్కడ 2 to 4 మధ్య 3 times వస్తున్నాయి, 8 to 10 మధ్య కూడా 3 times వస్తున్నాయి. దీనివల్ల మనకి ఏమవుతుంది 12 hoursలో 22 times మాత్రమే 90 degrees యాంగిల్ అనేది మన క్లాక్లో ఫామ్ అవుతుంది. దాని గురించి దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను ఆ క్లాక్లో అది చూపించడం కొద్దిగా కష్టంగా ఉంటుందని, మనం ఇప్పుడు ఇక్కడ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ మనం 2 o'clock to 3 o'clock మధ్య 2 గంటలు మరియు 3 గంటల మధ్య 90 degrees ఏ సమయాల వద్ద ఏర్పరుస్తాయి, 90 degrees యాంగిల్ ఏ సమయాల వద్ద ఏర్పరుస్తాయి. మనం ఏం చేయాలి
60/11. ఇక్కడ చూడండి మనకు కంపల్సరీ ఇట్లా క్లాక్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, 9 3 మనకి ఏమన్నారు 2 o'clock 3 o'clock. కాబట్టి వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది 2 hours సంథింగ్ ఉంటుంది. కాబట్టి 2 o'clock నుంచి మనం ఏం చేయాల్సి ఉంటుంది 2 o'clock నుంచి క్లాక్ వైజ్గా 90 degrees రావాల్సి ఉంటుంది. 90 degrees అంటే మనకి షార్ట్ కట్లో కాబట్టి ఏంటి 90 degrees అంటే ఎంత 5. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా ఇంటూ 5 తీసుకోవాలి ఒకదానికి. రెండో దానికి ఏం తీసుకోవాలి మీకు మళ్ళా 60/11 ఇంటూ 2 నుంచి 90 degrees యాంటీ క్లాక్ వైజ్కి వెళ్తే 1 12 11 అవునా కాదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 30 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 degrees యాంగిల్ ఉంటుంది. ఇదంతా మీకు ఫస్ట్ క్లాస్లోనే బేసిక్స్లోనే చెప్పామన్నమాట. మొత్తం 2 o'clock నుంచి యాంటీ క్లాక్ వైజ్కి వెళ్తే 11 o'clock అయితే మనకి ఏమొస్తుంది 90 degrees అవుతుంది. 2 o'clock క్లాక్ వైజ్గా మనకి 90 degrees రావాలంటే మనకి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది 5 o'clock దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇలా మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, ఇక్కడ మనకి 2 సార్లు ఏర్పరుస్తాయి కాబట్టి ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం. 65 300 11 660 ఇట్లా తీసుకున్నా కానీ లేకపోతే ఒకేసారి 11కి 11కి క్యాన్సిల్, 11కి 11కి క్యాన్సిల్ చేసేసుకున్నాను అనుకోండి ఈజీగా ఉంటుంది. 11కి 11కి క్యాన్సిల్ కాబట్టి 11కి 11కి క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది 60 minutes మిగిలింది. 60 minutes మిగిలింది. 60 minutes అంటే దాని అర్థం 2 hours 60 minutes అవునా కదా. వచ్చే ఆన్సర్ ఏంటి 2 hours సంథింగ్. కాబట్టి 2 hours 60 minutes అంటే దాని అర్థం ఏంటి 3 o'clock. 3 ఒకసారి ఎప్పుడు వస్తుంది, మరి రెండోసారి ఎప్పుడు వస్తుందో చూద్దాం. మనకి 300ని పోతే ఎంత ఉంటుందమ్మా 8 3 ఉంటుంది కాబట్టి 3/11. కాబట్టి ఇంకోటి ఏంటమ్మా 27 3/11. ఇట్స్ మీన్ 3 hours 2 hours 27 3/11. ఓకేనా. మనకి 2 గంటలు 3 గంటల మధ్య 90 degrees కోణం 2 సార్లు ఏర్పరుస్తాయి. అది ఒకటి ఎప్పుడమ్మా 2 గంటల 27 3/11 వద్ద, రెండవది 3 గంటల సమయం వద్ద ఏర్పరుస్తాయి అవునా కాదా. ఇది మనం ఒకటి చేసాం. ఇంకోటి కూడా చేద్దాం, మనం ఇక్కడ ప్రూవ్ చేద్దాం ఒకేసారి. నెక్స్ట్ 3 o'clock 4 o'clock మధ్య 3 o'clock 4 o'clock మధ్య 90 degrees యాంగిల్ ఎప్పుడు ఏర్పరుస్తాయో చూద్దాం. ఫస్ట్ చూద్దాం 60/11 ఇంటూ 3 o'clock ఆన్సర్ ఏమొస్తుంది 3 o'clock సంథింగ్ వస్తుంది. 3 o'clock సంథింగ్ వస్తుంది. కాబట్టి 3 నుంచి ఏం చేయాలి ఒకసారి క్లాక్ వైజ్ గాను ఇంకోసారి యాంటీ క్లాక్ వైజ్ గాను మనం తీసుకోవాలి. 3 o'clock నుంచి క్లాక్ వైజ్గా 90 degrees అంటే ఎక్కడికి వస్తుంది 6 దగ్గరికి వస్తుంది. కాబట్టి మనం ఏం తీసుకుంటాం ఒకసారి 6 తీసుకుంటాం. ఇంకోసారి ఏం చేయాలి 60/11 ఇంటూ 3 o'clock నుంచి యాంటీ క్లాక్ వైజ్కి వెళ్ళారనుకోండి 2 1 12. కాబట్టి ఏం తీసుకోవాలి 12 తీసుకోవాలి. 66 360 కాబట్టి 360 11ని చేస్తే 11 3 33 పోతే 3 ఉంటుంది 0. కాబట్టి 11 2 22 పోతే 8 ఉంటుంది. కాబట్టి 8/11. ఇట్స్ మీన్ 32 8/11. అంటే దీని అర్థం ఏంటి 3 hours 32 8/11 minutes. ఒకసారి తర్వాత ఇక్కడ చూద్దాం. ఇక్కడ 60/11 ఇంటూ 12 అంటే మన క్లాక్లో ఏం చెప్పాము 12 వస్తే ఏం తీసుకోవాలి 12 వస్తే 0 తీసుకోవాలి. కాబట్టి 0 ఏంటి ఎనీథింగ్ 0. ఇట్స్ మీన్ వచ్చిన ఆన్సర్ ఏంటి 0 minutes. 3 hours 0 minutes అంటే 3 hours 0 minutes అంటే మీన్ ఇట్స్ మీన్ 3 o'clock. కాబట్టి ఇక్కడ చూడండి ఇందాక మనం ఇది ఏం చేసాం 2 to 3 మధ్య చేస్తాం క్వశ్చన్లో
3 ఒకసారి వచ్చింది. ఇక్కడ కూడా ఏమైంది 3 ఒకసారి వచ్చింది. అంటే మొత్తం ఎన్నిసార్లు ఏర్పరుస్తున్నాయి? 3 సార్లు మాత్రమే మనకి ఏమవుతుంది 90 డిగ్రీస్ అనేది ఫామ్ చేస్తున్నాయి. అవునా కదా? మనం ప్రూవ్ చేసాం లేదా? ఇంకోటి కూడా మనం ప్రూవ్ చేయాల్సింది. అదేంటంటే 8, 10 మధ్య కూడా ఎన్నిసార్లు ఏర్పరచాలి? వాస్తవంగా అయితే మనకి 4 టైమ్స్ రావాలి. కానీ మనకి ఏమవుతుంది అక్కడ కూడా మనకి 3 టైమ్సే 90 డిగ్రీస్ యాంగిల్ని ఏర్పరుస్తూ ఉన్నాయి. దాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఎయిట్ to 9 8 to 9 చూద్దాం. 8 to 9 90 డిగ్రీస్ గురించి చూద్దాం. 8 to 9 మధ్య ఎన్నిసార్లు ఏర్పడతాయమ్మా? 2 సార్లు ఏర్పడతాయి. కాబట్టి 60/11 తర్వాత 60/11 ఇది సెకండ్ టైం. ఇక్కడ మనం ఏం చేయాలి? 8 వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది? 8 hours సంథింగ్ ఉంది. కాబట్టి 8ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? 0 డిగ్రీస్ సంబంధించి వస్తుంది. అదే 8 to 9 మధ్య 180 డిగ్రీస్ ఏం చేస్తాం? 8 o'clock నుంచి 180 డిగ్రీస్ ఆపోజిట్లో ఏదైతే ఉంటుందో అది తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది? 8 hours 9 hours మధ్య 90 డిగ్రీస్ అంటున్నాడు. అంటే వచ్చే ఆన్సర్ 8 సంథింగ్ ఉంటుంది. కాబట్టి 8 o'clock నుంచి క్లాక్ వైజ్గా 30 డిగ్రీస్ వెళ్తే ఏదైతే వస్తుందో దాన్ని తీసుకుంటాం. 8 o'clock నుంచి యాంటీ క్లాక్ వైజ్గా 90 డిగ్రీస్ వెళ్తే ఏదైతే వస్తుందో దాన్ని తీసుకుందాం. 8 o'clock నుంచి క్లాక్ వైజ్కి వెళ్తే ఏమొస్తుంది? మనకి 11 వస్తుంది. 8 o'clock నుంచి యాంటీ క్లాక్ వైజ్కి వెళ్తే 5 o'clock. అవునా కదా? యాంటీ క్లాక్ వైజ్ అయితే 5 o'clock వస్తుంది. కాబట్టి వీటిని మనం సబ్స్టిట్యూట్ 11కి పోతే ఏంటి? ఇంకా 60 minutes. అంటే ఆన్సర్ ఏంటి? 8 hours 60 minutes. అంటే దాని అర్థం 9 o'clock. ఒకసారి మళ్ళా ఇక్కడ చూడండి. బై 11 కాబట్టి ఈ 300ని ఇక్కడ చేద్దాం. మనకి 2 టైమ్స్ పోతే 80 7 టైమ్స్ 27 కాబట్టి ఏం మిగులుతుంది? 3 మిగులుతుంది. 3/11 ఇక్కడ చూడండి. 2 కలిపితే మనకి ఎంత ఉంది? 10 రావాలి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? 27 3/11 27 3/11 అంటే దీని అర్థం 8 గంటల 27 3/11 అంటే 8 o'clock నుంచి 9 o'clock మధ్య 90 డిగ్రీస్ ఏర్పరిచే కోణాలు రెండు. ఒకటి 9 o'clock సమయం వద్ద, ఇంకోటి 8 hours 27 3/11 8 hours 27 3/11 minutes వద్ద మనకి ఏమవుతుంది? 90 డిగ్రీస్ అనే యాంగిల్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఒకటి గమనించండి. 9 o'clock వచ్చింది. ఏది? 8 to 9 కూడా 9 o'clock వచ్చింది. మనం ఇంకోటి కూడా చేద్దాం. ఇప్పుడు ఏంటి? 9 o'clock అండ్ 10 o'clock మధ్య 90 డిగ్రీస్ యాంగిల్ ఏ సమయం వద్ద ఏర్పరుస్తే చూద్దాం. ఫస్ట్ తీసుకున్నాం 60/11 ఇంటూ ఇక్కడ ఎంత చేయాలో తర్వాత చూద్దాం. 60/11 ఇంటూ ఇది థర్డ్ వన్ అనుకోండి, ఇది ఫోర్త్ వన్. ఇక్కడ చూడండి ఏమన్నారు? 9 to 10 కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏముంది? 9 hours సంథింగ్ ఉంటుంది. 9 hours సంథింగ్ ఉంటుంది కాబట్టి 9 o'clock నుంచి క్లాక్ వైజ్గా వెళ్తే మనకి ఏమొస్తుంది? క్లాక్ వైజ్కి వెళ్తే 12 వస్తుంది. యాంటీ క్లాక్ వైజ్కి వెళ్తే 6 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం? 6 ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ 12 తీసుకోండి. అవునా కాదా? 12 అంటే దాని అర్థం ఏంటి? 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇట్స్ మీన్ 9 hours 0 minutes అంటే ఏంటి? 9 o'clock. ఇక్కడ సేమ్ వచ్చింది. అవునా కదా? ఇక్కడ సేమ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి 360 అంటే అవునా కదా? 360 33 అవునా కదా? కాబట్టి 32 8/11
11. It's mean 9 hours 32 8/11 minutes. 9 hours 32 8/11 minutes. చూడండి 9 మరియు 10 గంటల మధ్య కూడా మనకి ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. ఈ రెండిట్లో 8 to 9 o'clock, 9 to 10 o'clock రెండు కలిపి ఒకటే ఉంది. ఏంటది? 9 o'clock. అంటే మొత్తం మనకి ఎన్నిసార్లు 90 degrees ఫామ్ అవుతున్నాయి? 3 times ఫామ్ అవుతున్నాయి. చూడండి రెండు సేమ్. కాబట్టి ఇది కూడా మనం ప్రూవ్ చేసాం. దీంతో మనకి క్లాక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయినాయి. ఇంతవరకు కంప్లీట్ అయిన టాపిక్స్ మనకి ఇంటర్మీడియట్ లెవెల్ కన్నా తక్కువ, ఇంటర్మీడియట్ లెవెల్ కన్నా తక్కువ ఉన్న జరిగేటువంటి ఎగ్జామినేషన్స్లో ఇంతవరకు సిలబస్ సరిపోతుంది. అంటే ఎస్ఎస్సి జీడీ కానీ, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, లేకపోతే మనకి ఆర్మీ, ఇంకా వేరే ఇంటర్మీడియట్ కన్నా తక్కువ లెవెల్లో జరిగే అన్ని ఎగ్జామినేషన్స్కి ఇంతవరకు సిలబస్ మనకి సరిపోతుంది. కానీ ఎస్ఐకి అయితే ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ మనం ముందు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.